పెంతెకోస్తు ఆదివారం దేవుడు గొప్ప కార్యము చేశాడు. పెంతెకోస్తు దినము గురించి ఈరోజు మనం మాట్లాడుచుండగా, దేవుని యొక్క ప్రత్యక్ష జ్ఞానం వస్తుండగా, ఈరోజు మీరు వెళ్ళక ముందర శక్తితో నింపబడి వెళ్ళుదురుగాక. ఆమేన్. కొంతమంది అరుస్తారు, కొంతమంది చప్పట్లు కొడతారు, కొంతమంది నిల్చుంటారు. ఏది చేసినా పర్వాలేదు, కానీ వాక్యము మాత్రం మీరు స్వీకరించాలి. మౌనంగా ఉన్నట్లయితే అది విశ్వాసానికి క్రియగా కనిపించదు. సో మీరు ఆమేన్ అనండి, హల్లెలూయా అనండి, చప్పట్లు కొట్టండి, చెయ్యెత్తండి, ఏదన్నా చేయండి. కానీ ఈరోజు నేను వాక్యాన్ని స్వీకరించి వెళ్తానన్న నిర్ణయం మాత్రము తీసుకోండి. ఆమేన్. ఎందుకంటే ఇలాంటి వాక్యము ద్వారానే నా జీవితము సంపూర్ణంగా మారిపోయింది. ఈ వాక్యము జీవితంలో ఎవరైతే పొందుకున్నారో పరిశుద్ధాత్మ శక్తి, వారి జీవితము పరిశుద్ధాత్మ ముందు ఒకలాగా, పరిశుద్ధాత్మ తరువాత ఒకలాగా రెండుగా విభజింపబడినట్టు ఎంతో మంది సాక్ష్యాలు చెప్పారు. ఆమేన్. సో ఈరోజు మరి ఒకసారి పరిశుద్ధాత్మ దేవుని బాప్తిసము పెంతెకోస్తు దినము ఆ శక్తి గురించి మనము నేర్చుకుంటుండగా, ఒకటి నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను ఏంటంటే, నాతో కలిసి మీరందరూ కూడా వాక్యాన్ని చదవాలి. చదవగలరా? బైబిల్స్ ఉన్నాయా లేవా అడగట్లేదు, మళ్ళీ ఫీల్ అవుతాను. ఎల్ఈడి పెట్టాం పెద్దగా ఈరోజు, అందుకని. ఎందుకు? వాక్యము మీకు కనబడాలి. వెనుకున్న వారికి కనబడుతుంటే ఆమేన్ చెప్పండి. కనబడుతున్నట్లయితే నాతో చదవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ గురించి బోధించినప్పుడు ఈ యొక్క అంశము గురించి ఎంతగా కన్ఫ్యూజన్ ఉంది, ఎంత అయోమయమైన స్థితిలో, ఎన్ని అనుమానాలు, ఎన్ని ప్రశ్నలు, ఎన్ని అబద్ధ బోధలు అనుకోవచ్చు, ఎన్ని డినామినేషన్స్ కేవలం ఈ యొక్క టాపిక్ ద్వారా విడిపోయాయో మనం చూసినట్లయితే అది చాలా బాధాకరం. కానీ ఇందాక నేను కమ్యూనియన్ టైంలో కూడా చెప్పాను, ఆయన యొక్క సువార్తలోని సరళత, ఆయన నూతన నిబంధనలో మనకు చాలా సామాన్యంగా చేశాడు. మనల్ని ఆయన స్థానములోకి తీసుకొని వచ్చాడు, క్రీస్తుతో సమవారసులుగా చేశాడు. ఇంత చేసిన తర్వాత కూడా ఆ వాక్యము లేదంటే ఆ ప్రత్యక్ష జ్ఞానము అర్థము కాక చాలా మంది ఆ స్థానంలో నడవలేకపోతున్నారు. నా జీవితంలో కూడా ఎన్నో సంవత్సరాలు ఆ శక్తి తెలియనప్పుడు, పరిశుద్ధాత్మ గురించి తెలియనప్పుడు, ఆ వాగ్దానాలు ఆయన చెప్పాడు అన్నీ కూడా అవును ఆమేనని, కానీ అవునో కాదో అన్నట్టు ఉండేది నా జీవితం. కానీ ఈరోజు ఎంత ధైర్యముగా నిల్చొని బోధించడానికి మొట్టమొదటి కారణము పరిశుద్ధాత్మ దేవుడు. సో పెంతెకోస్తు దినాన ఆ రోజు నూతన నిబంధనలో మొట్టమొదటిసారి ఏమైందో ఒక్కసారి మనం వాక్యంలో చదువుకుందాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 1వ వచనము నుంచి. తెలుగు వచ్చిన వారు ఉన్నారా? రాని వాళ్ళు ఉన్నారా? ఓకే, 1 or 2 people. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1-4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 1 2 3 గో. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈరోజు వాక్యము బోధిస్తుండగా అందరూ చాలా మంది కొత్తగా ఉన్నారు. ఎస్పెషలీ నాకు తెలిసింది ఏంటంటే 2వ ఆరాధనలో చాలా మందికి ఈ అనుభవము లేదు అని. సో ఒకటిగా వచనాలు చూపించుకుంటూ వెళ్తాను, ఎందుకంటే ఇది నా మాటలు కావు, దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యములోంచి మీకు ప్రత్యక్ష జ్ఞానం రావాలి. ప్రతి వాక్యము కూడా మీరు రాసుకోండి, ధ్యానం చేసుకోండి. ఆదివారం వచ్చాను అయిపోగానే సమోసా తీసుకొని వెళ్తానన్న ఆలోచన ఉండకండి. శక్తిని తీసుకొని వెళ్ళాలి. ఆమేన్. ఏం తీసుకొని వెళ్తున్నారు? ఇది దేవుడు మనకు ఉచితముగా ఇస్తున్నది. సో గుడ్డితనము లేదంటే సాతాను యొక్క ట్రాప్లో పడిపోకుండా ఈ 1 గంట దేవా నాకు పరిశుద్ధాత్మ గురించి ప్రత్యక్ష జ్ఞానము దయచేయండి, నాకు అర్థమయ్యే విధంగా బోధించండి. మాట్లాడేది నేనే కానీ బోధించేది ఎవరు? పరిశుద్ధాత్మ. సో పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకొని శక్తిని అందుకొని నేను వెళ్ళాలి అన్న విశ్వాసము నీకు ఉన్నట్లయితే నమ్ము వారికి సమస్తము. ఎవరైనా విసుగు చెంది ఉన్నారా? ఈ భాషలు ఏంటి, పరిశుద్ధాత్మ ఏంటి, బాప్తిసం ఏంటి, నేను అసలు పొందుకోలేకపోతున్నాను అని ఎవరు లేరా? కొంతమంది ఉన్నారా? నిజం చెప్పండి. ట్రై చేసాము, రాలేదు. అందరూ భాషల్లో మాట్లాడగలరా? ఒకసారి లెట్ మీ ఆన్సర్ ద క్వశ్చన్.
ఎంతమంది అన్య భాషల్లో మాట్లాడగలరు? కిందికి. ఎంతమంది మాట్లాడలేరు? ఎంతమంది అసలు ఏం వద్దు అంటున్నారు? ఓకే, సో మాట్లాడేవారు తిరిగి నూతనంగా నింపబడబోతున్నారు. మాట్లాడలేని వారు నింపబడి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అన్య భాషలు మాట్లాడబోతున్నారు. ఆమెన్. ఇద్దరిని కూడా ఈరోజు దేవుని యొక్క కార్యము జరగబోతుంది. ఈ పెంతెకోస్తు దినమున ఏం జరిగింది? 2 విషయాలు ఇక్కడ చూస్తున్నాం. ఒకటి, ఆత్మ పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారు. రెండవది, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు. సో 2 కార్యాలు జరిగాయి. ఒకటి, ఆత్మతో నింపబడ్డారు. 2, అన్య భాషలతో మాట్లాడారు. 1, 2. సో ఆత్మ చేత నింపబడం అనే అనుభవము ఏంటి? అపోస్తల కార్యం 1వ అధ్యాయము 5వ వచనంలో యేసుక్రీస్తు ఆయన వెళ్ళిపోతుండగా శిష్యులతో ఒక మాట చెప్తున్నాడు. యోహాను నిజముగా నీటితో బాప్తిసం ఇచ్చెను, అయితే కొన్ని దినములలో మీరు పరిశుద్ధాత్మతో బాప్తిసము పొందుదురు. యోహాను వచ్చాడు, ఏం బోధించాడు? పశ్చాత్తాపపడుడి, మీ పాపములు ఎప్పుకొనుడి, దేవుని రాజ్యము సమీపముగా ఉంది అని చెప్పి నీటి బాప్తిసం ఇచ్చాడు. యోహానే అంటున్నాడు తన నోటితో, నేను అయితే ఈ బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇస్తున్నాడు అని చెప్తాడు. అదే మాట మళ్ళీ యేసుక్రీస్తు చెప్తున్నాడు. నా వెనక వచ్చేవారంటే ఎవరు? యేసుక్రీస్తు వచ్చినప్పుడు కేవలము పశ్చాత్తాపపడుడి, బాప్తిసము తీసుకొనుడి, దేవుని రాజ్యం వచ్చిందనేది కాదు, దానికి మించి ఇంకొకటి ఇవ్వబోతున్నాడు సంఘానికి. అది పరిశుద్ధాత్మ బాప్తిసం. ఆమెన్. ఇది యోవేలు గ్రంథములో ఇంతకు ముందే ప్రవచనాత్మకంగా మనకి ఇచ్చిన వాగ్దానం. వాగ్దానం అంటే ఏంటి? దేవుడు ఉచితంగా ఇచ్చే ఒక వాక్యము మన జీవితంలో నెరవేరడానికి. యోవేలు గ్రంథములో ఆయన చెప్పిందే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నాడు. దేవుడు చెప్పుచున్నాడు, అంత్య దినములలో నేను నా ఆత్మను సమస్త మానవుల మీద కుమ్మరించెదను. ఆమెన్. ఎంతమంది మానవులు ఉన్నారు ఇక్కడ? కొంతమందికి డౌట్ వచ్చింది, ఎంతమంది మానవులు ఉన్నారు? మానవుల మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడంట. అంటే ఈరోజు అందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడబోతుంది. హల్లెలూయా. యోహాను చెప్పాడు, యోవేలు ప్రవచించాడు, యేసుక్రీస్తు కూడా వెళ్ళే ముందు చెప్పాడు, మీరు ఇక్కడే ఉండండి, దేవుని శక్తితో నింపబడండి. 2 అనుభవాలు మీకు ఉంటాయి. నీటి బాప్తిసం అనుభవము మంచిదే, కానీ అది సరిపోదు అంటున్నాడు. ఎందుకు? ఇప్పుడు నేను ఇచ్చే పరిశుద్ధాత్మ బాప్తిసము మీకు శక్తినిస్తుంది. ఆ శక్తి మీకు ఈ లోకంలో ఎంతో అవసరము అంటున్నాడు. అయితే అపోస్తులు ఎప్పుడైతే దాని కొరకు మేడ గదిలో కనిపెట్టి ఉన్నారో, పెంతెకోస్తు దినంలో ఈరోజు మనం చదివిన ప్రకారం వారిపై పరిశుద్ధాత్మ దిగి రావడం, మాటల్లో భాషల్లో మాట్లాడడం మనం చూస్తాం. చాలా మంది ఏమంటారంటే ఈ అనుభవము కేవలము శిష్యుల కొరకు యేసుక్రీస్తు ఇచ్చిన మాట, లేదంటే వాగ్దానం, అది వారి కొరకే అంటాడు. కానీ పేతురు ఆ రోజు ఆత్మతో నింపబడిన తరువాత, అక్కడ పెంతెకోస్తు దినము కాబట్టి అనేక దేశముల నుంచి అనేక ప్రజలు వచ్చారు, చూస్తున్నారు, వింతగా ఉంది, మొదటిసారి, ఎప్పుడు వారు వినలేదు, ఏం అర్థం కావట్లేదు. ఏంటిది అన్నప్పుడు పేతురు ముందుకు వచ్చి ధైర్యంగా వారితో చెప్తున్నాడు, మీరు చూస్తున్నారు కదా, ఇది పరిశుద్ధాత్మ శక్తి. యోవేలు ప్రవచించాడు కదా, అది ఈరోజు మన మధ్యలో నెరవేర్చబడింది. ఆ శక్తితో మేము మాట్లాడుతున్నాం. చూస్తున్న మీరున్నారు కదా, మీకు కూడా ఒక వచనం అని చెప్పి అపోస్తల కార్యము 2వ అధ్యాయము 39వ వచనము అందరము కలిసి చదువుకుందాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 39వ వచనం. ఆర్ జస్ట్ గో టు 38 నుంచి చదువుదాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. 1 2 3 గో. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. నెక్స్ట్ వర్స్.
ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎవరికి? మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ. అంటే యేసు క్రీస్తుని ఒప్పుకున్న వారందరికీ కూడా పరిశుద్ధాత్మ వరముగా ఇస్తున్నాడంట. హల్లెలూయా. మీరు కష్టపడి పొందుకునే కష్టపడి పొందుకునేది కాదు, ఇది వరముగా స్వీకరించండి అంటున్నాడు. ఆ రోజు పేతురు యూదులతో మాట్లాడుతున్నాడు. యూదులైన వారికి ఈ వరం అనుకోవద్దు, అన్యజనులకు కూడా ఈ వరము. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ బాప్తీసము నీకును, అందరూ చెప్పండి, నాకు, నా పిల్లలకు. సో ఈరోజు నువ్వు గనక నమ్మినట్లయితే నీ పిల్లలు కూడా పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఆమేన్. నీ పిల్లలకు కూడా ఆ వాగ్దానం మాకొక్కరికే కాదు, ఈ 120 మందికే కాదు, ఎవరైతే క్రీస్తును నమ్ముచున్నారో వారికి దేవుడు ఈ ఆత్మను వరముగా ఇస్తాడు అడిగినట్లయితే. ఈ వాగ్దానము విన్న తర్వాత పేతురుకి ఒక అనుభవం కలుగుతుంది. ఆయన చెప్పాడు, ఆ రోజు ఆవేశంలో చెప్పాడో, ఆలోచించి చెప్పాడో, చించకుండా చెప్పాడో కానీ, అపోస్తల కార్యం 10వ అధ్యాయం పేతురు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పేతురుకి ఒక దర్శనం వస్తుంది. ఏంటి? ఆకాశం నుంచి ఒక దుప్పటి వస్తుంది. ఆ దుప్పట్లో జంతువులు ఉంటాయి. ఆ జంతువులన్నీ కూడా నువ్వు తిను పేతురు అని స్వరము వింటాడు. నేను జంతువులు తినడం ఏంటి, నేను యూదుణ్ణి అంటాడు. కానీ ఆ దర్శనము మళ్ళీ వస్తుంది. ఆ దర్శన భావం అర్థం కాకముందరే ఆ దర్శనం అయిపోతుంది. అప్పుడు కొర్నేలు అనే ఒక వ్యక్తి ఇంటి నుంచి కొంతమంది వస్తారు. కొర్నేలు అనే వ్యక్తి యూదుడు కాదు. ఆ కాలములో యూదులకు, అన్యజనులకు, అంటే మన కాలములో క్యాస్ట్, కులం, ఈరోజు కూడా ఉంది కులం. ఏంటి? పై కులం వారి దగ్గరికి కింద కులస్తులు వెళ్ళరు, అవునా? వారి గృహానికి వీరు వెళ్ళరు, వారు ముట్టింది వీరు ముట్టరు, వారు ముట్టేవాళ్ళు వీరు అంటరాని వాళ్ళు. అలాగా ఉండేది యూదులకు, అన్యజనులకు కూడా. అయితే ఆయన శిష్యులు వచ్చినప్పుడు, కొర్నేలు శిష్యులు పేతురు వారి దగ్గరికి వెళ్ళి వారికి దేవుని గురించి, యేసుక్రీస్తుని గురించి బోధిస్తున్నప్పుడు మాట్లాడుచుండగానే పరిశుద్ధాత్మ కొర్నేలు ఇంటి వారందరి మీద దిగి వస్తుంది, కుమ్మరించబడుతుంది. అందరూ అన్య భాషలతో మాట్లాడతాడు. పేతురు ఆశ్చర్యపోతాడు, అన్యజనులైన వీరికి ఎలా కలిగింది అని. ఎప్పుడు? ఆయన ఇంకా మాట్లాడుచుండగా. సో ఈరోజు కూడా నేను మాట్లాడుచుండగానే కొంతమందిపై పరిశుద్ధాత్మ కుమ్మరించబడబోతుంది. హల్లెలూయా. దేవుని యొక్క గొప్ప కార్యము మీరు చూడబోతున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ ఎక్కడికి వచ్చింది? హెడ్ క్వార్టర్స్కి వచ్చింది. కులస్తులు ఉంటారు కొంతమంది, పై కులం. ఏంటి నువ్వు అక్కడికి వెళ్ళావంటారా? అని ఇప్పుడు ఏం చేశారు? రచ్చబండ దగ్గరికి పిలిచారు. ఏం చేసావు నువ్వు, ఎక్కడికి పోయావు, ఏం పని చేసావు అని. పేతురు వచ్చి వారికి సమాధానం ఇస్తున్నాడు. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 13వ వచనం నుంచి. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను, వినండి. అప్పుడు అతడు ఈ జరిగిందంతా కూడా చెప్తున్నాడు. నేను యొప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోను పిలిపించుము, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పును. తన ఇంటి నిలిచిన తనతో చెప్పి ఒక దేవదూత చూచి సంగతి మాకు తెలిపెను. వర్స్ 15. నేను మాట్లాడ ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి కూడా దిగాను. ఆ రోజు మేడగదిలో మన మీదకి ఎలా వచ్చిందో అక్కడ నేను మాట్లాడుతుంటే అన్యులైన వారి మీదకి కూడా వచ్చింది అంటున్నాడు. 16వ వచనం. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను, కానీ, అందరూ గాని అనండి, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకొంటిని. హల్లెలూయా. మీరు నీటి బాప్తిసము పొందారు, కానీ యేసు మిమ్మల్ని ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబోచున్నాడు. అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. వర్స్ 17, 17వ వచనం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము, అందరూ చెప్పండి, సమాన వరము, ఏ తేడా లేదు, అందరికీ కూడా అదే ఆత్మ కుమ్మరించబడబోతుంది. హల్లెలూయా. స్త్రీలకి ఇలాగుంటుంది, పురుషులకి ఇలాగుంటుంది, వాక్యము చెప్పే వారికి ఉంటుంది, వాక్యము వినేవారికి ఒకలాగుంటుంది, ఏమీ లేదు. అందరికీ కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా నేను అడ్డగించుటకు నేను ఏ పాటి వాడిని అంటున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నేను అభిషేకిస్తుండగా నిన్ను అడ్డగించే వ్యక్తి కానీ శక్తి కానీ ఏది లేదు అని ప్రకటిస్తున్నాను.
ఆ రోజు కొర్నేలు ఆసక్తితో పిలుచుకున్నాడంట. పేతురు, దేవుడు నన్ను చెప్తున్నాడు, రా నా ఇంటికి వచ్చి వాక్యము చెప్పు అని. ఆసక్తితో వాక్యము చెప్తుండగానే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. ఎలాగైతే శిష్యులు పొందుకున్నారో అలాగే సమానముగా వారు కూడా పొందుకున్నారంట. సో ఇక్కడ అనుభవం ఏంటి? పరిశుద్ధాత్మతో నింపబడి వారు కూడా ఏం చేశారు? భాషల్లో మాట్లాడడం మొదలు పెట్టారు. ఆ రోజు పేతురు వాక్యము బోధిస్తున్నా కూడా మరి ఎందు నిమిత్తము మనకు తెలియదు. అన్యజనులు ఈ ఆత్మను పొందుకుంటారో లేదో అన్న అనుమానంతోనో ఏంటో కానీ ఆ రోజు వాక్యము, ఆ రోజుల్లో కూడా క్రీస్తు యొక్క సువార్త బోధించబడుతున్నా కూడా ఎంతో మంది పరిశుద్ధాత్మ బాప్తిసం యొక్క జ్ఞానము లేకుండా ఉన్నవారు మనం వాక్యములో చూస్తాం. అదే అపోస్తుల కార్యము. త్వరగా రాసుకోండి అన్నీ కూడా. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీరు జవాబు చెప్పగలగాలి. మీకు మీరు చెప్పుకోవడం మాత్రమే కాదు, ఇంకొకరికి కూడా చెప్పే స్థానంలో ఉండాలి. అందుకే వాక్యాలు తీస్తుండగా మీరు నోట్ డౌన్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 24వ వచనం నుంచి ఇక్కడ అపోల్లో గురించి చూపిస్తున్నాడు. అపోల్లో ఒక యూదుడు, అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అంటే ఈయనకి అక్కడి వరకు వాళ్ళ చేతిలో ఉన్న లేఖనాలన్నీ కూడా ఆయనకు తెలుసు. ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసము మాత్రమే, అందరూ మాత్రమే అనండి, యోహాను బాప్తిసము మాత్రమే తెలుసుకొనిన వాడైనను. ఆయన బోధించే వ్యక్తి. ఆయన ఎవరు? ఆయన సినగాగ్స్లో వారి ముందర ఆయన బోధించే వ్యక్తి అయి ఉండి కూడా ఆయనకు యోహాను బాప్తిసము మాత్రమే తెలుసంట. యేసుని గురించిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడుచున్నాడు. దేవుడు యేసుక్రీస్తు గురించి కూడా చెప్తున్నాడు, యోహాను గురించి చెప్తున్నాడు, కానీ నీటి బాప్తిసము వరకే చెబుతున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు 26వ వచనం. ప్రిసిల్లా అకులా విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. ఆయనకు యోహాను బాప్తిసము మాత్రమే తెలుసు. అంతే తెలుసా? మీకు ఇంకా కొంచెం చెప్తాను అని అకులా ప్రిసిల్లా చెప్పినప్పుడు ఇంకా దేని గురించి చెప్పి ఉంటారు? ఇంకొక బాప్తిసం ఉంది, పరిశుద్ధాత్మ బాప్తిసం ఉంది. ఇంకా అది కూడా నువ్వు బోధించాలి. నువ్వు నీటి బాప్తిసం వరకే బోధిస్తున్నావు, పాప క్షమాపణ వరకే బోధిస్తున్నావు, కానీ శక్తి గురించి బోధించట్లేదు అని ఏం చేశారు? వారు మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి. అందరూ మరి పూర్తిగా అనండి. మీకు పూర్తిగా వాక్యం తెలియాలా? అంత మట్టుకు తెలిస్తే చాలా, పూర్తిగా తెలియాలి. ఆమెన్. సో ఆ రోజు బోధకుడైన అపోలాకు కూడా తెలియదు. అదే కంటిన్యూయేషన్లో మనం చూసినట్లయితే పౌలు 19వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో ఎఫెసు అనే ప్రాంతంలోకి వెళ్తున్నాడు. అక్కడ విశ్వాసులు ఉన్నారు. విశ్వాసులు అంటే యేసు నామాన్ని ఎరిగిన వారు. వారి దగ్గరికి వెళ్ళి మీరు గో టు వర్స్ 4 యాక్ట్స్ చాప్టర్ 19 వర్స్ 4. మీరు పరిశుద్ధాత్మ బాప్తిసము పొందితిరా అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే పరిశుద్ధాత్మ ఉన్నాడనే మాకు తెలీదు, అది ఎవరు మాకు బోధించలేదు అంటున్నారు. ఎవరు? మీరు శిష్యులు. తర్వాత వచనాల్లో చూస్తారు 12 శిష్యులు. ఎఫెసు అనేది క్రైస్తవ సంఘానికి వన్ ఆఫ్ ద మెయిన్ హెడ్ క్వార్టర్లో ఉన్న శిష్యులకే పరిశుద్ధాత్మ తెలీదు, పరిశుద్ధాత్మ బాప్తిసము తెలీదు. అప్పుడు పౌలు వచ్చి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను తన వెనక వచ్చువాని అందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమై బాప్తిసం ఇచ్చెనని చెప్పెను. 5వ వచనం. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిసము పొందిరి. నెక్స్ట్, తరువాత, అందరూ చెప్పండి, తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. హల్లెలూయా. మీరు విన్నది కరెక్టే, ఇప్పటి వరకు చేసింది కరెక్టే, కానీ మరి పూర్తి అయిన వాక్యం వినండి. ఇప్పటి వరకు మీకు వచ్చిన జ్ఞానము కరెక్టే, కానీ యేసుక్రీస్తు వచ్చిన తరువాత ఇంకొక విషయం కూడా జరిగింది. ఏంటది? రక్షణ మాత్రమే కాదు, నీటి బాప్తిసం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ బాప్తిసం ఉందని కూడా మీరు ఒకటి తెలుసుకోవాలని ఆయన వారితో చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి చెప్పినప్పుడు చాలా మందికి
అర్థం కాదు, లేదంటే వారు వాక్యం విననందుకు, లేకపోతే అక్కడ ఇక్కడ సగం సగం విన్నందుకు, వారి మాటలు వీరి మాటలు విన్నందుకు ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ గురించి అనేకమైన ప్రశ్నలు, పరిశుద్ధాత్మ బాప్తీసం గురించి అనేకమైన అనుమానాలు కలిగి ఉంటారు. కానీ ఈరోజు ప్రతి అనుమానము కూలిపోవును గాక, ప్రతి అనుమానము విశ్వాసముగా మారును గాక. సో మీరు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, హృదయములో నమ్మి నోటితో ఒప్పుకున్నప్పుడు మీరు రక్షించబడ్డారు. ఫస్ట్ థింగ్. రెండవది, ఆయన మరణ పునరుత్థానముకు సాదృశ్యముగా నీటిలోకి వెళ్ళి పైకి లేచారు. అది రెండవది. మూడవది, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడగలరు. ఆమేన్. లూకా సువార్త 24వ అధ్యాయం. యేసుక్రీస్తు ఆయన తిరిగి లేచిన తర్వాత మళ్ళీ శిష్యులకు తనని తను కనపరుచుకుంటున్నాడు. ఆయన ప్రతి విషయము కూడా వారికి బోధించి వెలుచున్నాడు. అయితే లాస్ట్ ఇంకా వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ చూడండి, గో టు లూక్ చాప్టర్ 24 verse 45. ఆయన ఉన్నన్ని రోజులు కూడా వారు అన్ని చెప్పాడు. వాళ్ళకి ఏం అర్థం కాలే. నేను చనిపోతాను, నేను లేస్తాను, పునరుత్థానుడు అవుతాను, మళ్ళీ వస్తాను, ఇవన్నీ చెప్పినా కూడా విన్నారు కానీ వారు గ్రహించలేరు. అందుకనే ఆయన సిలువ వేయబడ్డప్పుడు ధైర్యంగా అక్కడ లేరు. ఎక్కడ పడితే అక్కడ పారిపోయారు, ఎక్కడ పడితే అక్కడ దాచుకున్నారు. ఆయన లేచాడని తెలిసాక కూడా అమ్మో నిజమో కాదో అని అనుమానించారు. సో వాక్యము బోధించినా కూడా వారు గ్రహించలేకపోయారు. సో ఇంకా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఒక కార్యం చేశాడు. 24వ అధ్యాయం 45వ వచనం. అందరము కలిసి వెనక నుంచి ముందు వరకు లెట్స్ రీడ్ దిస్. 1 2 3 గో. స్టాప్. లేఖనములు గ్రహించినట్లుగా వారి మనస్సు తెరిచాడు అంట. లేఖనములు వారికి లేవని కాదు, కానీ వారు గ్రహించలేకపోయారు. ఈరోజు ప్రార్థన చేసుకోండి, ప్రభువా నా మనస్సు లేఖనములు గ్రహించేలాగా తెరవండి ప్రభువా, ప్రత్యక్ష జ్ఞానము నాకు కలుగునుగాక. ఆమెన్. సో ఆయన ఇప్పుడు వారి మనస్సు తెరిచినాక లేఖనములను వివరిస్తున్నాడు. 46వ వచనం 47వ వచనం. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు. 47. యెరూషలేము మొదలుకొని సమస్త జనములో ఆయన పేరుట మారు మనస్సు పాప క్షమాపణ ప్రకటింపబడినను వ్రాయబడి, ఈ లేఖనము రాయబడింది కానీ ఇప్పుడు వారు గ్రహిస్తున్నారు. verse 47. ఈ సంగతులకు మీరే సాక్షులు. verse 49. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. ఇప్పుడు వారి మనసు తెరవబడింది, వారు గ్రహించే శక్తిలో ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ఆరోహణం అయిపోగానే మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళలేదు. మళ్ళీ ఏమవుతుందో అని వారు భయపడకుండా ఉన్నారు. ఎందుకు? వారు మనసు తెరవబడింది, లేఖనములు గ్రహించారు. మనము యెరూషలేములోనే ఉంటే శక్తి పొందుకుంటాము అన్న విషయం వారికి అర్థమైంది. అప్పటి వరకు కూడా ఆ విషయాలు అర్థం కాక వారు దానిలో నిల్చోలేకపోయారు. అర్థమైన వారు ఆమెన్ చెప్పండి. ఐఎమ్ గోయింగ్ వెరీ స్లో. ఒకదాని తర్వాత ఒకటి. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది? ఓకే. సో ఈ రోజు కూడా మీ నేత్రాలు తెరవబడుతున్నప్పుడు లేఖనములు అర్థం అవుతుండగా ఇప్పటి వరకు నేను చదివిన లేఖనములన్నీ కూడా ఏమి గ్రహించాలనుకుంటున్నానంటే, ఒకటి రక్షణ కార్యం ఉంటుంది, రెండవది నీటి బాప్తీసం ఉంటుంది, మూడవది పరిశుద్ధాత్మ బాప్తీసం ఉంటుంది. ఈ రెండు, నీటి బాప్తీసము పరిశుద్ధాత్మ బాప్తీసము, రెండు భిన్న అనుభవాలు, రెండు వేరే అనుభవాలు, రెండు కూడా పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతాయి. ఒక వ్యక్తి రక్షించబడాలంటే పరిశుద్ధాత్మ కార్యమే జరగాలి. ఆ పాప క్షమాపణ ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకోవడానికి ఆల్టర్ కాల్ ఇచ్చారో, కొంతమంది ముందుకు వచ్చి మీ ఒక జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు అప్పుడు కూడా పరిశుద్ధాత్మనే కార్యము చేశాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించడం మొదలుపెట్టాడు. ఓకే, కానీ అంతటితో ఆగిపోవద్దు అంటున్నాడు. ఇంకొక అనుభవము ప్రతి క్రైస్తవుడికి ఇవ్వబడింది. అదేంటి? పరిశుద్ధాత్మతో నింపబడడం, పైనుంచి శక్తి పొందుకోవడం. అది పరిశుద్ధాత్మ బాప్తీసం.
మత్తయి సువార్త 3:16 యేసుక్రీస్తు జీవితంలోనే ఈ 2 అనుభవాలు స్పష్టంగా చూపెడుతున్నాడు. యేసుక్రీస్తు యోహాను దగ్గరికి వెళ్ళి నీటి బాప్తీసము పొందుకుంటుండగా, యేసు బాప్తీసము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. సో ఇక్కడ యేసుక్రీస్తుకే 2 అనుభవాలు మనం చూస్తున్నాం. ఒకటి నీటి బాప్తీసం అనుభవం, రెండవది ఆత్మ బాప్తీస అనుభవము. 2 అనుభవాలు మనకు దేవుడు దయచేస్తున్నాడు. పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్క వ్యక్తి, చూడండి, ఐ డోంట్ వాంట్ యు టు గెట్ కన్ఫ్యూజ్డ్. రక్షణ పొందడానికి, పరలోకానికి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ బాప్తీసం అవసరము లేదు. కానీ ఈ లోకములో శక్తితో నడవడానికి, అన్నిటిపై విజయము చూడడానికి పరిశుద్ధాత్మ సహాయము అవసరము. ఆమెన్. యేసుక్రీస్తు నేను మీకు ఒక సహాయముగా మీకు ఒక ఆదరణకర్తని ఇచ్చి వెళ్తున్నాను అంటున్నాడు. అంటే మీరు పరలోకం వరకు వచ్చే వరకు కూడా దేవా అని పైకి చూడడం కాదు, నీతో ఎల్లప్పుడూ ఉండడానికి కూడా ఆత్మను ఇచ్చి వెళ్తున్నాను అంటున్నాడు. ఆ ఆత్మ నీలో ఉండడం మాత్రమే కాదు, కానీ నీపై దిగి వచ్చినప్పుడు నేను ఎలాంటి కార్యాలు చేశారో అలాంటి కార్యాలు మీరు కూడా చేస్తారు అంటున్నాడు. ఆమేన్. క్రైస్తవుల విషయంలో దేవునికి ఉన్న ఉద్దేశము పాపుల విషయంలో రక్షించబడాలి అన్న ఉద్దేశం ఉంది. మరి విశ్వాసుల విషయంలో ఆయనకున్న ఉద్దేశం ఏంటి? నేను ఎలాగో ఈ లోకములో నడిచానో మీరు కూడా అలాగే ఈ లోకములో నడవాలి. అందుకే మీరు క్రీస్తు సమవారసులు అంటారు. యాజ్ హీ ఈస్ సో ఆర్ వి ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకములో ఆయనలాగా నడవాలి అంటే ఆయన ఎలాగైతే ఆత్మ సహాయముతో నడిచాడో అదే ఆత్మను మనకు ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి, ఆత్మతో నింపబడి ఉండుడి అంటుడు. సో ఈ నింపబడే అనుభవము క్రైస్తవుని జీవితంలో ప్రతిసారి కలుగుతూనే ఉంటుంది. ఆ పూర్ణత స్థాయి తప్పకుండా ప్రతిసారి కూడా మనకు దేవుడు ఇస్తూనే ఉంటాడు. కాబట్టి ఆ రక్షణ మాత్రమే సరిపోదు. ఆ రోజు ఆది అపోస్తులు కూడా అదే అందరికీ చెప్పడానికి ప్రయత్నించారు. అపోస్తుల కార్యం 8వ మీరు చూసినట్లయితే ఫిలిప్పు సమరియా అనే ఒక దేశానికి వెళ్తాడు, ఒక ప్రాంతానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి దేవుని యొక్క వాక్యము బోధించడం మొదలు పెడతాడు. ఎన్నో గొప్ప సూచక క్రియలు చేస్తుంటాడు. అక్కడ 8వ ఏమని ఉంటుందంటే ఆ పట్టణం అంతా కూడా గొప్ప సంతోషముతో నింపబడెను. ఫిలిప్పి వెళ్ళాడు, గొప్ప కార్యము చేశాడు. గో టు verse 14, verse 9. ఓకే, no, I don't have time. Let's skip verse 14. అపోస్తల కార్యం 8:14. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించరని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వాళ్ళు ఆల్రెడీ యేసుక్రీస్తుని నమ్మారు, యేసుక్రీస్తుని పొందుకున్నారు. మళ్ళీ ఇంకా 2 శిష్యులు ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అక్కడికి? ఎందుకు వెళ్తున్నారో చూద్దాం. 15వ. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. యేసుక్రీస్తును విన్నారు, విశ్వసించారు, రక్షణ పొందారు. కానీ ఆ కార్యం అక్కడితో కాదు. అందుకే పేతురు యోహాను మీరు వెళ్ళండి, మరి పరిపూర్ణమైన కార్యం వారిలో జరగాలి. 16వ. అంతకు ముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. ఆయన అంటే పరిశుద్ధాత్మ. వారు ప్రభువైన యేసు నామమున బాప్తీసము మాత్రము పొంది ఉండ్రి. అందరూ మాత్రము అనుండి. వాళ్ళు ఏమంటున్నారు? వీరు బాప్తీసం మాత్రమే పొందారు, ఇంకా ఒకటి ఉంది, అది వారు పొందుకోలేదు. అందుకే పేతురు యోహాను వస్తున్నారంట. 17వ. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అంటే ప్రతి విశ్వాస జీవితంలో కూడా మీరు దేవుని యొక్క రక్షణ గురించిన వాక్యము వినాలి, రక్షణ పొందాలి. తర్వాత మీరు నీటి బాప్తీసం అనుభవములోకి వెళ్ళాలి. కానీ అక్కడితో ఆగిపోవద్దు, పరిశుద్ధాత్మను పొందాలి. ఎందుకంటే అపోస్తులకు తెలుసు ఆ ఆత్మతో బాప్తీసం పొందిన తర్వాత ఎలాంటి శక్తి పొందుకొని వారు నడిచారు. సో ప్రతి ఒక్కరు కూడా రక్షణ మాత్రమే పొందుకొని, నీటి బాప్తీసం మాత్రమే పొందుకొని అక్కడ ఆగిపోతే వారి జీవితంలో ఈ శక్తి కార్యాలు వారు చూడలేరు.
అందుకే ఎక్కడ రక్షణ కార్యము జరిగినా కూడా అది పేతురే కానీ పౌలే కానీ వెళ్ళి ఏం చేస్తున్నారు? చేతులేసి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మతో వారిని నింపుచుండగా వారు అన్య భాషలతో మాట్లాడుచున్నారు. సో పెంతెకోస్తు దినంన 2 అనుభవాలు జరిగాయి. ఒకటి, ఆత్మతో వారు నిండారు. రెండవది, అన్య భాషలతో వారు మాట్లాడారు. 2 అనుభవాలు తప్పకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ అనుభవించుదురుగాక. ఆత్మతో నింపబడతారు, అన్య భాషలతో మాట్లాడతారు. చూడండి, మొదటి పార్ట్ ఆఫ్ ఇట్ ఓకే, కొంచెం మంది వింటారు, పర్వాలేదు అని. రెండవది, అన్య భాషలు అనగానే అనేకమైన ప్రశ్నలు, అనేకమైన అనుమానాలు, కొంతమందికి అయితే భయము కూడా. భాషల్లో మాట్లాడుతున్న వారు, వీళ్ళకి దయ్యం పట్టిందా, వీరికి ఏమైంది, ఇదేం భాష, ఇది దేవుందా, ఇది దేవుడి నుంచి వచ్చిందా, మనం ఎందుకు భాషల్లో మాట్లాడాలి, అందరి ముందు ఎందుకు మాట్లాడాలి, ఇవన్నీ ప్రశ్నలు ఉంటాయి. కానీ ఈరోజు ఇంకొంత సమయం దాని గురించి చెప్పి వి విల్ గో ఇన్ టు ద ఇన్ఫిల్లింగ్ సెషన్. సో భాషలు మాట్లాడినప్పుడు మనం ఇక్కడ ప్రతి వచనంలో కూడా మనం ఏం చూసామంటే, వారు ఆత్మతో నింపబడ్డారు, దాంతోపాటు వారు భాషల్లో మాట్లాడరు. సో ఎవ్రీబడి హూ ఇస్ ఇన్ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, యూ క్యాన్ స్పీక్ ఇన్ టంగ్స్. నింపబడ్డవారు ప్రతి ఒక్కరు కూడా మీరు భాషల్లో మాట్లాడగలరు. ఎందుకు చాలా మంది మాట్లాడరు తెలుసా? అది ఎలా మాట్లాడాలో ఆ భయాన్ని అధిగమించరు. ఇందాక మనం చూసాం, పరిశుద్ధాత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు మాట్లాడారని. చాలా మంది మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే, ఆత్మతో నింపబడిన తర్వాత, ఇప్పుడు పరిశుద్ధాత్మ మీకు వాక్శక్తిని ఇస్తుంది, అంటే ఆత్మ మీ నాలుకకు శక్తిని ఇస్తుంది మాట్లాడడానికి. కానీ చాలా మంది వారిస్తారు నాలుకకు శక్తి, తెలుగులో మాట్లాడతారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు, హల్లెలూయా ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా. ఈ శక్తి ఎవరిస్తున్నాడు? నువ్వు ఇస్తున్నావు నాలుకకు. నన్ను నింపయ్యా, నన్ను నింపయ్యా. నన్ను చాలా మంది ఆ దగ్గర మిస్టేక్ చేస్తారు. మీరు అక్కడ ఉన్నప్పుడు ఒక ఆత్మ మీకు ప్రేరేపణ ఇస్తుంది. ఆ ప్రేరేపణ ఇచ్చినప్పుడు అది ఒక మాటగా అనిపించచ్చు, ఒక మూలుగులా కూడా అనిపించచ్చు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం 27వ వచనంలో ఏమంటదంటే, ఆత్మ తానే మన పక్షాన మూలుగుచు అంటాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము, యేసుక్రీస్తు కూడా లాజరుని లేపడానికి వెళ్ళినప్పుడు వెళ్ళక ముందర ఆత్మలో మూలుగుచు లాజరు సమాధి దగ్గరకు వచ్చి లాజరు లెమ్ము అన్నట్టు వింటాం. ఏమవుతుంది? ఆత్మలో ప్రార్థన చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చినప్పుడు మీ నాలుకకు మీరు వాక్శక్తినివ్వద్దు. స్తోత్రమయ్యా, నన్ను నింపయ్యా, నన్ను క్షమించయ్యా. క్షమాపణకి పరిశుద్ధాత్మకి సంబంధం లేదు. మీరు రక్షించబడినప్పుడే మిమ్మల్ని క్షమించేశాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మను మీకు వరముగా ఇవ్వాలంటున్నాడు. మీరు విశ్వాసం ఉంచాల్సింది దేని మీద? ఆత్మ నాకు వాక్శక్తిని ఇస్తుంది అని. ఒక్కొక్కసారి కొంతమందికి అనుమానం ఏంటంటే, వారు అప్పటి నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ మాటలే నేను విని నాకు వస్తున్నాయేమో అని. ఒకవేళ అనుమానం ఇచ్చినా కూడా ఆ మాటలే రిపీట్ చేయండి, పర్వాలేదు. ఎక్కడో ఒక దగ్గర మీరు మొదలు పెట్టాలి. అది ఒక స్వరముగా, ఒక అక్షరముగా. ఒక చిన్న పిల్లలకి మొట్టమొదటిసారిగా మీరు తెలుగు నేర్పిస్తున్నారు అనుకో, వారికి అనగా తండ్రి నామమున పరిశుద్ధాత్మ నేర్పిస్తారా? లేదు. ఆ అమ్మ, ఈగా పలుకు, చిన్న చిన్న మాటలు పలుకు, చిన్న చిన్న మాటలు పలుకు. అలాగే కొంతమందికి ఒక్కొక్క పదముగా వస్తాయి, రెండు పదాలుగా వస్తాయి. కానీ మీరు ఎప్పుడైతే ఆ వరాన్ని, ద బైబుల్ సేస్ యు నీడ్ టు ఎక్సర్సైజ్ ద గిఫ్ట్, ఆ వరాన్ని మీరు వాడడం మొదలు పెడతారో అప్పుడు జీవజల ధారలు లాగా ప్రవహించడం మొదలు పెడతారు. మేమందరం కూడా మొదటి రోజు నుంచే గంటలుగా మాట్లాడలేదు. మొదటిసారి వచ్చినప్పుడు ప్రవహించగలిగాను. రెండవసారి 2 మాటలు 3 మాటలే వచ్చాయి. తర్వాత దాన్ని వాడడం మొదలుపెట్టిన తర్వాత 5 నిమిషాలు, తర్వాత 10 నిమిషాలు, ఇప్పుడు గంటలు, 2 గంటలు, 3 గంటలు, ఆల్మోస్ట్ ఆల్ నైట్ ప్రేయర్ అంతా కూడా ఇప్పుడు మేము భాషల్లోనే చేయగలుగుతున్నాం. ఎందుకు? అది వాడినప్పుడు మీకు ఆ స్ట్రీమ్, అంటే ఆ ఫ్లో, ఆ జీవజల ధారలు ప్రవహించడం మొదలవుతాయి. సో ఆత్మ వాక్శక్తిని అనుగ్రహించినప్పుడు మీరు సందేహించొద్దు. మీ నాలుకను సడలించాలి. కొంతమంది మౌనంగా బిగిసుకుపోయి ఉంటారు. వాక్శక్తి ఇచ్చేది పరిశుద్ధాత్మ, కానీ మాట్లాడేది నువ్వే. నువ్వు నోరు తెరవకపోతే ఎవరు మాట్లాడతారు? ఆత్మ మాట్లాడడు. గివ్ మీ దట్ ఎగ్జాంపుల్. చాలా మంది ఆత్మతో నింపబడ్డప్పుడు కొన్ని అనుభవాలు చూస్తారు. కొంతమంది ఏడుస్తారు, కొంతమంది నవ్వడం మొదలు పెడతారు, కొంతమంది చలి వచ్చినట్టు వనకడం మొదలు పెడతారు, కొంతమంది కింద పడిపోతారు, కొంతమందికి చల్లగాలిలాగా ఉంటుంది, కొంతమందికి వేడి గాలిగా ఉంటుంది. కానీ అదంతా కూడా ఏంటి? అనుభవము. అది ఒక అనుభూతి.
ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుంచి ఒక శక్తిని తీసుకొని మట్టి శరీరమైన మీ లోపలికి ఆ ఆత్మ దిగి వస్తున్నాడు. ఆ శక్తిని తాకినప్పుడు ఒక అనుభవం వస్తుంది. చూడండి, ఆ శక్తి మీలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఆ లోపల నుంచి కొన్ని ఎక్స్ప్రెషన్స్, ఏడుపు కావచ్చు, నవ్వు కావచ్చు, లేదంటే ఇంకా రకరకాలుగా కొంతమంది బిహేవ్ చేస్తుంటారు. బట్ ఇదేంటి? ఇది అనుభవం, ఇది కేవలం అనుభవం, ఇది అనుభూతి. అండ్ డోంట్ లిమిట్ ద ఎక్స్పీరియన్స్. కొంతమంది చాలాసేపు ఏడుస్తుంటారు, కొంతమంది చాలాసేపు అరుస్తుంటారు. ఇది పరిశుద్ధాత్మ బాప్తిసము శక్తి పొందే ఒక అనుభవము మాత్రమే. అర్థమైందా? ఇంక ఇంతే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎందుకు వచ్చాడు? సహాయము చేయడానికి వచ్చాడు. భయపెట్టడానికి రాలేదు, ఆందోళన తీసుకురావడానికి రాలేదు, అనుమానం పెట్టడానికి రాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని ఏకముగా చేయడానికి వచ్చాడు, విభజించడానికి రాలేదు. అందుకనే భాషలు ఎందుకు పెట్టాడు? బాబేలు గోత్రం దగ్గర భాషల ద్వారా సంఘము విడిపోయింది, కానీ పెంతెకోస్తు దినమున భాషల ద్వారా సంఘము ఏకముగా కూడుకోగలిగింది. ఎలాంటి దేశం నుంచి వచ్చిన వారు ఆ రోజు ఆ భాషను అర్థము చేసుకోగలిగారు. సో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విభజించడానికి రాలేదు. వీరు మాట్లాడేవారు, వీరు మాట్లాడలేనివారు. నో, సంఘాన్ని ఐకత్వంలోకి తీసుకురావడానికి ఆయన వచ్చాడు. సో ఈ అనుభూతి వచ్చినప్పుడు దీని గురించి భయపడొద్దు. అమ్మ నేను పడిపోతానేమో, అమ్మ నేను ఏడుస్తానేమో. శక్తి తాకుతుంది అంతే. కానీ దాని తర్వాత ఇంకొకటి మీకు అందరికీ ఖచ్చితంగా జరిగే అనుభవం ఏంటి? భాషల్లో మీరు మాట్లాడగలరు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్శక్తిని ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ వాక్శక్తి కొలది నీ నాలుక కదలాలి. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. ఎందుకంటే ఇది దేవుడు ఇచ్చే అనుభూతి. ఒక్కొక్కసారి మాటల్లో వర్ణించడం చాలా కష్టం. నేను కూడా 2 సంవత్సరాలు కష్టపడ్డాను. అన్నీ చెప్పేవారు, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఏంటి వాక్శక్తి ఏంటి, నాలుక ఎలా కదిలించాలి, ఇదంతా కూడా. కానీ ఈరోజు ప్రతి అనుమానము, అవిశ్వాసం పక్కన పెట్టండి. ప్రభువా నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ద బైబుల్ సేస్ యూ నీడ్ టు ఈల్డ్ టు ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మకు మీరు సంపూర్ణంగా విధేయత చూపించండి. నా నాలుకను వాడుకోండి, నా శరీరాన్ని వాడుకోండి. ఎన్నో అనుమానాల ద్వారా నేను 2 సంవత్సరాలు ఆత్మ బాప్తిసము పొందుకోలేకపోయాను. వాక్యం విన్నా కూడా పడిపోతే ఏమవుతుందో, ఎక్కడ దెబ్బ తాకుతుందో, కింద పడ్డప్పుడు నా ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారో, నేను ఏడ్చినట్లయితే అందరూ నేను పాపిని అనుకుంటారేమో, నేను అరిచినప్పుడైతే నాకు దయ్యం పట్టిందా అని అనుకుంటారేమో, ఎందుకులే వెళ్ళడం, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడి నుంచే నన్ను నింపొచ్చు కదా, అక్కడి వరకు ఎందుకు వెళ్ళాలి? ఇవన్నీ ఏంటి? నీ సొంత ఆలోచనలతో ఆత్మ యొక్క కార్యాన్ని నువ్వు ఆపేయడం. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. ఆ అనుభూతి ఒక్కొక్కరికి వేరే విధంగా ఉంటుంది. కానీ ఈ అనుభూతి కొరకు మాత్రమే కాదు, ఈ అనుభూతి దగ్గరే ఆగిపోకూడదు. భాషలు వచ్చినప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడి భాషలు ఇచ్చినప్పుడు ఆయన మనకు సహాయము చేయడానికే ఆయన భాషలు ఇస్తున్నాడు. ఆయన మనకు సహాయము చేయడానికే ఆ ప్రార్థన నేర్పిస్తున్నాడు. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసి ముందుకు వెళ్తాను. చాలా మంది ఏమంటారంటే భాషలు మనం సంఘంలో మాట్లాడొద్దు కదా, భాషలకు అర్థము చెప్పేవాళ్ళు లేకపోతే భాషను సంఘములో మాట్లాడకూడదు. కరెక్టే. పోనీ ఇంట్లో మాట్లాడతావా? వెళ్ళి రోజు సంఘములో అభిషేకించి ఈరోజు నువ్వు మాట్లాడలేకపోతే ఇంట్లో ఎలా మాట్లాడతావు? 1 కొరింథీయులు 14వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీయులు 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము ఆపేక్షించుడి. నెక్స్ట్ వర్స్. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు, మనుష్యుడు ఎవడును గ్రహింపడు. భాషల్లో మాట్లాడినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు? అందరూ చెప్పండి, దేవునితో అని చెప్పండి. భాషలో మాట్లాడువాడు మనుష్యులతో మాట్లాడట్లేదు, పక్కనున్న నీతో మాట్లాడట్లేదు నీకు అర్థం అవ్వడానికి. దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునికి అర్థమవుతుంది, సరిపోతుంది. హల్లెలూయా. మనుషుడు ఎవడూ గ్రహింపలేడు. నువ్వు కూడా మనుషుడు ఎవడూ గ్రహింపలేడు. ఎందుకు చేస్తున్నాడు? వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. ఓ స్త్రీ,
క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరయు కలుగుటకు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. సో ప్రవచించువాడు మనుషులకు అర్థమయ్యేలాగా ప్రవచనం చెప్తున్నాడు. భాషల్లో మాట్లాడువారు మనుషులకు అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు. అది ఆయన యొక్క క్షేమాభివృద్ధి కొరకు. మీ క్వశ్చన్కి నేను వస్తాను. సంఘములో మాట్లాడొద్దు కదా, కరెక్టే. సంఘములో సంఘ క్షేమాభివృద్ధి కొరకు మాట్లాడినప్పుడు భాషల్లో మాట్లాడకూడదు. ఈరోజు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఒక ప్రవచనము విడుదల చేశామనుకోండి, ఈ నెల దేవుని యొక్క అద్భుత కార్యాలు మీరు చూడబోతున్నారు. ఇది మీ అందరికీ అర్థం అవ్వాలి. నేను వచ్చి రిబలా స్టేరమా స్టోరమా అందరై, అర్థమైందా? మీకు ఏం అభివృద్ధి రావట్లేదు, దీంతో మీకు ఏం అర్థం అవ్వట్లేదు. సో సంఘముతో మాట్లాడినప్పుడు ఒకవేళ నేను రమలా స్టేరమా అందరో సేకిరేమా అన్నప్పుడు పక్కన ఒకరు ఉండాలి. దేవుడు సంఘముపై నూతన అభిషేకాన్ని తీసుకొని రాబోతున్నాడు అని చెప్పడానికి. అర్థమైంది కదా? మీరు సొంతగా మాట్లాడుతున్నప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు మీరు అర్థం అవ్వాల్సిన అవసరము లేదు. మీ క్షేమాభివృద్ధి కొరకే. నాకు అర్థం అవ్వాలి, నాకు తెలియాలి, తప్పకుండా చెప్తాడు. భాషలకు దేవుడు మర్మాన్ని మనకి ఇస్తాడు. ఆయన ఏమంటాడు? రహస్యాలు లోకానికి ఇచ్చాడు, కానీ మర్మముల యొక్క వివరణ తన పిల్లలకు ఇచ్చాడు అంట. ఆమేన్. ఎంతమంది ఇక్కడ దేవుని పిల్లలు ఉన్నారు? ఆయన మర్మాలను ఇస్తాడు. అయితే ఈ అర్థము కాకపోవడంలో కూడా దేవుడు ఎలా సహాయం చేస్తున్నాడో ప్రార్థనలో ఒక్క నిమిషం మనం దాని గురించి ఆలోచిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు నా సహాయకుడు. ఏది చేసినా కూడా నాకు సహాయము చేయడానికే చేస్తాడు. భాషల్లో మాట్లాడినప్పుడు కూడా సహాయము చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు కూడా భాషల్లో సహాయము చేస్తున్నాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేస్తున్నాడు. మన బలహీనతలో మనము ప్రార్థన చేయలేకపోతున్నాం సరంగా. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలో మనకు తెలియదు. అసలు ఎలాంటి ప్రార్థన చేయాలో మనకు రాదు. ప్రార్థనలో కూడా మనకు బలహీనత ఉందంట. అక్కడ కూడా ఆయన మనకు సహాయము చేయడానికి మన పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. ఉదాహరణకు మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనం. యేసుక్రీస్తు ప్రార్థన ఎలాగ చేయాలో తన శిష్యులకు నేర్పుతున్నాడు. పక్కవారిని అడగండి, వింటున్నావా అని అడగండి, అర్థమవుతుందా అని అడగండి. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాది అని చెప్పండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనం. ఏదైనా కొండను చూచి, అంటే మీరు ఏదైనా ఒక కఠినమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలి? నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో సింపుల్ వర్డ్స్. మీరు ఏదైనా కఠినమైన పరిస్థితిలో వచ్చినప్పుడు, దేవా ఈ కొండను తొలగించు అని నాతో మాట్లాడొద్దు. మీరు హృదయములో నమ్మాలి, నోటితో మాట్లాడాలి, అనుమానము లేకుండా. ఎవరితో మాట్లాడాలి? కొండతో మాట్లాడాలి. అప్పుడు కొండ కదిలిపోతుంది అంటాడు. 3 విషయాలు జరగాలి. ఒకటి నమ్మాలి, రెండవది మాట్లాడాలి, మూడవది అనుమానించొద్దు. అంతేనా? విశ్వాసముతో ప్రార్థన చేయాలంటే మొదటిగా ఏం చేయాలి? నమ్మాలి. అందరూ చెప్పండి, నమ్మాలి. రెండవది మాట్లాడాలి, మూడవది అనుమానించొద్దు. కొంతమంది నమ్ముతారు, అక్కడ ఉంది కదా ఆవగింజంత విశ్వాసం ఉంటుంది, కానీ గుమ్మడికాయంత అనుమానం ఉంటుందంట. తప్పకుండా. ఎందుకంటే దేవుని వాగ్దానం ఇచ్చినప్పుడు అది అసాధ్యముగా ఉంటుంది. నేను జనములకు తండ్రిగా చేస్తానంటే ఒక్క కొడుకు లేడు, జనములకు తండ్రిగా చేస్తాను, అనుమానం వచ్చేస్తుంది. సో ఏమైంది? ఇప్పుడు మీకు బలహీనత, మీ ప్రార్థనలో బలహీనత. ఏం చేస్తా? ఇంత పెద్ద కొండ మన వల్ల అవుతుందంటావా? అనుమానం వచ్చేస్తుంది. సో హృదయములో విశ్వసిస్తున్నారు. ఇక్కడ ఏమేమవుతుంది? హృదయము, నోరు, మనస్సు. అనుమానం ఎక్కడ అవుతుంది? మనస్సులో అవుతుంది. అంటే మీ బ్రెయిన్లో, మీ సోల్ పార్ట్ ఆఫ్ మీ ప్రాణములో అనుమానం జరుగుతుంది. హృదయములో అనుమానం కాదు. హృదయములో నమ్ముతారు, నోటితో మాట్లాడతారు, మనస్సులో అనుమానిస్తారు. ఇక్కడ దేవుని వాగ్దానం వింటారు, డోర్ అవతలకి వెళ్ళగానే అమ్మ అప్పుడే అనుకున్నాను, ఈ న్యూస్ ఏదో వస్తుందని నేను అప్పుడే అనుకున్నాను,
అనుకున్నావా? సో ఏమైంది ఇక్కడ? విశ్వాసము కంటే బయటికి వెళ్ళేసరికి అనుమానం ఎక్కువైంది. సో నీ ప్రార్థన ఇంకా విశ్వాస సహితమైన ప్రార్థన ఎక్కడుంది? లేదు. సో ఈ అనుమానం వచ్చినప్పుడల్లా కూడా నీ విశ్వాసాన్ని ఏం చేస్తుంది? తొలగిస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయంగా వస్తున్నాడంటే ఈ ప్రార్థనలో. 1 కొరింథీలు 14వ అధ్యాయం 14వ వచనం. 1 కొరింథీలు 14వ అధ్యాయము 14వ వచనం. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. అంటే నేను భాషలో మాట్లాడినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా, కానీ నా మైండ్కి ఏం అర్థం కాదు, నా మనస్సుకు అర్థం కాదు అంటున్నాడు. పుట్ దట్ ఈక్వేషన్ అగైన్. సో ఇప్పుడు భాషల్లో మాట్లాడినప్పుడు నీ హృదయంలో విశ్వసిస్తున్నావు, నీ నోటితో మాట్లాడుతున్నావు. ఎక్కడైతే సందేహంగా ఉందో నీ మనసు ఉందో దానికి అర్థము కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా మాట్లాడుతున్నాడంట. సో నువ్వు ఆ ప్రార్థనలో సందేహించాల్సిన అవసరము లేకుండా నీ మనసుకు అర్థము కాకుండా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అర్థమవుతే ఏమవుతుంది? అనుమానం వస్తుంది. ఓకే, సో ఇప్పుడు అనుమానాన్ని తీసేశాడు. ఇప్పుడేం మిగిలింది దాంట్లో? హృదయంలో నమ్మడము, నోటితో పలకడం. హృదయములో నమ్మాలి, నోటితో పలకాలి. ఇక్కడ కనెక్షన్ ఉంది. ఏంటి? హృదయము దేనితో నింపబడుతుందో నోరు అది మాట్లాడుతుందని. ఆ వచనం ఉందా మీ దగ్గర? పుట్ దట్ వర్స్. అందరూ, ఐ వాంట్ యూ టు సీ ద వర్సెస్ ప్రాపర్లీ. లేఖనములు గ్రహించే శక్తి నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. ఓకే, లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనం. హృదయము నిండి ఉండి దాన్ని బట్టి ఒకరి నోరు మాట్లాడును. కానీ హృదయము దేంతో నింపబడుతుంది? హృదయము ఏంటి? నీ యొక్క ఆలోచనలు, నీ జీవము అందులోంచి ప్రవహిస్తుంది అంటే నీ కోపం వచ్చినా నీ హృదయంలో ఉంటుంది, ఎవరి మీదన్నా పగబట్టినా నీ హృదయంలో ఉంటుంది, క్షమాపణ లేకపోయినా హృదయంలో ఉంది, భయం ఉన్నా హృదయంలో ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? హృదయంలో ఉన్నాయి. నీ హృదయం దేంతో నింపబడింది? లెట్స్ సే కోపంతో నింపబడింది అనుకో, నీ నోరేం మాట్లాడుతుంది? కోపమే మాట్లాడుతుంది. నీ హృదయం చేతితో నింపబడింది అనుకో, నీ నోరేం మాట్లాడుతుంది? అర్థమవుతుందా? ఏం మాట్లాడుతుంది? చేదు మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ హృదయంలో నింపబడిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది కాబట్టి విశ్వాసముతో ప్రార్థన చేయలేకపోతున్నావు. సో ఇప్పుడు నీ నోరుకి హృదయానికి ఉన్న కనెక్షన్ కూడా తీసేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వాక్శక్తి ఇచ్చిన కొలది నీ నోరు మాట్లాడడం మొదలు పెడుతుందంట. ఆయన ఏం వాక్శక్తిని ఇస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యొక్క చిత్త ప్రకారము మాట్లాడతాడంట. అంటే నీ నోటిలోంచి ఇప్పుడు వచ్చేది ఏంటి? ఆయన చిత్తము మాత్రమే. ఇప్పుడు ప్రార్థన చేసేది అనుమానంతో కాదు, ఇప్పుడు ప్రార్థన చేసేది చేదుతో కాదు, ఇప్పుడు ప్రార్థన చేసేది ఎవరి మీద పగతో కాదు. పరిశుద్ధాత్మ సహాయముతో నువ్వు భాషల్లో ప్రార్థన చేసినప్పుడు సరి అయిన విశ్వాస ప్రార్థన నువ్వు చేస్తున్నావంట. సో సరి అయిన విశ్వాస ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? ప్రతి కొండ యేసు నామములో కదిలిపోతుంది. అంటే భాషలో మాట్లాడినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా ఆ కొండ అక్కడి నుంచి కదిలిపోయేలాగా ప్రార్థనలో పరిశుద్ధాత్మ తానే మీ పక్షాన ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా, ఆమేన్. చాలా మ్యాథ్సా? అర్థం అవడం కష్టంగా ఉందా? సో ఇన్ సింపుల్ వర్డ్స్, ఎక్కడైతే నీ వల్ల అవదో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయంగా ప్రార్థన చేస్తాడు. ఎక్కడైతే నీకు అనుమానంగా ఉందో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ నీకు సహాయంగా ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడైతే నీ నోటికి ఏం మాట్లాడాలో తెలీదో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడే నీ పక్షాన ప్రార్థన చేసి నీకు సహాయము చేస్తున్నాడంట. హల్లెలూయా. ఆయన సహాయము చేయడానికి మనకు భాషలను ఇచ్చాడు. దయ్యం పట్టడానికి కాదు, భయపెట్టడానికి కాదు, ఆందోళన ఇవ్వడానికి కాదు. అలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేసినప్పుడు యూదా పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం ఉంది, అందులో 20వ వచనంలో ఏమంటాడంటే, when you are praying in tongues you are building your most holy faith. మీరు భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు అంటే what is this verse? Jude chapter 1 verse 20. మీరు పరిశుద్ధాత్మతో ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు మీరు విశ్వాసాన్ని కట్టుకొనుచున్నారంట. విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు అతి పరిశుద్ధమైన విశ్వాసములో మీరు కట్టుకొనుచున్నారు. ఆమేన్. సో భాషలో ప్రార్థన చేసినప్పుడు ఆయన మీకు సహాయము చేస్తున్నాడు. అంటే ఇంకా నాకేం అర్థం కాదా?
నాకేం తెలీదా నేనేం ప్రార్థన చేశాను, అర్థమవుతుంది. కానీ మీకు ఇంకొక విషయం అర్థం కావాలి. భాషల్లో ప్రార్థన చేసినప్పుడు ఆయన మీకు అర్థాన్ని ఇస్తా అన్నాడు, ట్రాన్స్లేటర్ని ఇస్తా అనలేదు. తర్జుమా చేస్తాననట్లేదు, భాషల యొక్క అర్థాన్ని ఇస్తా అంటున్నాడు. కొంతమందికి ఎలాగుంటుందంటే భాషల అర్థం చెప్పాలి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ నిల్చున్నాను అనుకోండి, రేమాలా స్టోరమా తెరెరెమా అని మనం ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను అమెరికాకి తీసుకోబోతున్నాడు, అక్కడ నీకు ఒక గృహాన్ని ఇస్తున్నాడు అలా చెప్తాడేమో అనుకుంటారు. తర్జుమా చెయ్యడు. ఏం చెప్తాడు? ఏదైతే దాచబడి ఉందో, ఇందాక మనం 1 కొరింథీయులు 14:2 చదువుతాం. వారు యుర్ ప్రేయింగ్ ద సీక్రెట్ మిస్టరీస్, ఏదైతే దాచబడి ఉందో అది నీకు రివీల్ చేస్తాడు, అది మీకు గ్రహింపేలాగా చేస్తాడు, మర్మాలను పలుకుచున్నాడు. సో ఒక మర్మము వివరించాల్సి వచ్చినప్పుడు అక్కడ అది మర్మముగా ఉండొచ్చు అందరికి, ఇక్కడ ఏం చేస్తే అవుతుందని, అక్కడ ఏం రివీల్ చేయాలో అని చూపిస్తాడు. ఒక వచనం చూసుకుందాం. 1 కొరింథీయులు 2:10. అందరం కలిసి చదువుదాం. ఇస్ ఇట్ ఓకే? అర్థమవుతుందా? హెల్ప్ అవుతుందా? ముగించేద్దామా? ప్రార్థనలోకి వెళ్దామా? ఇది ఒక్కటి చెప్పొచ్చా? కొంతమంది లేస్తున్నారు, కదులుతున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. లిసన్, 1 కొరింథీయులు 2:10 నుంచి మొదలెడదాం. 1, 2, 3 గో. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు. ఆ ఆత్మకు అన్ని మర్మాలు తెలుసంట. అన్ని మర్మాలు తెలిసిన ఆత్మ నీకు ఇచ్చి ఉండగా ప్రతి మర్మము దేవుడు నీకు బయలుపరచబోతున్నాడు. ఆమేన్. సో ఇది ఎలా జరుగుతుంది? ఆత్మ వచ్చినప్పుడు మనకు మర్మముగా ఉండడానికి రాలేదు, మనకు బయలుపరచడానికి వచ్చాడు. ఒక్కొక్కసారి ఆత్మ ఎలాగో పనిచేస్తుందో తెలియని వారు ఆ మర్మాల్లో నడవలేకపోతున్నారు. చూడండి, మనుష్యుడు 3 భాగాలుగా ఉన్నాడు. ఒకటి శరీరము, ఒకటి మనస్సు, మూడవది ఆత్మ. శరీరము, మనసు, ఆత్మ. ఈ ఆత్మ నీ దేహమునకు దీపమై ఉన్నది అంటాడు. సో నీ ఆత్మ నీకు దీపము, వెలుగులోకి తీసుకొని వస్తుంది. సో దేవుని యొక్క ఆత్మ లోపల ఉంది. నీ ఆత్మకు అవన్నీ కూడా బయలుపరుస్తాడు. కానీ బయలుపరచబడిన నీ ఆత్మకు విషయాలు నీకెలా తెలుస్తాయి? యేసుక్రీస్తు కూడా ఆ రోజు వారితో ఉన్నప్పుడు కొన్ని మర్మాలు వారికి చూపెట్టాడు, ఎలా చెయ్యాలో అనేది. నూతన నిబంధనలో మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీకేం కావాలో అవన్నీ కూడా అనుగ్రహించాను. జీవమునకు భక్తికి కావాల్సిన అన్నీ కూడా ఆయన ఎక్కడిచ్చాడు? అనుగ్రహించాడు. మరి ఏది నా ముందర ఉంది కదా ప్రశ్న. యేసుక్రీస్తు కానాను వివాహములోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఏముంది? ద్రాక్షరసం అయిపోయి ఒక కొదువ పరిస్థితి ఉంది. పరిష్కారం అక్కడే ఉంది వారి మధ్యలో. ఏంటి ఆ పరిష్కారం? ఆ రాతి బాణలు నీళ్లతో నింపడం. పక్కవారిని ఒకసారి ఊపండి, విను, ఈ మర్మం విను అని చెప్పు. ఓకే, ఊపారా లేపారో కానీ మొత్తానికి ఓకే. లేమి వివాహములో ఉంది, సమృద్ధి కూడా వివాహములోనే ఉంది. బయటికి ఎక్కడికో వెళ్ళలేదు యేసుక్రీస్తు, ఇంపోర్ట్ చేయలేదు, బయటికి పంపలేదు. ఎక్కడుంది సమృద్ధి? అక్కడే ఉంది. కానీ ఏం చేయాలో, ఆ అడుగు ఏం చేయాలో వారికి తెలియదు. అందుకే మరియా వచ్చి ఏమంటది? ఆయన ఏం చెప్తాడో అది చేయండి అంటాడు. యేసుక్రీస్తు వచ్చి ఆ 6 రాతి బాణలను నీళ్లతో నింపండి అంటాడు. ఎప్పుడైతే నీళ్లతో నింపుతాడో ఆ నీరు ద్రాక్ష రసముగా మారుతుంది. నీ జీవితంలో కూడా నీకు కావాల్సినవన్నీ కూడా నీకు దగ్గరే ఉన్నాయి, కానీ ఆ స్వరము నువ్వు వినట్లేదు, ఆ ఉపదేశము నీకు వినబడట్లేదు. కాబట్టి నువ్వు ఆ యొక్క సమృద్ధిలో నువ్వు నడవలేకపోతున్నావు. పేతురు జీవితంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన రాత్రంతా కూడా ఏం చేస్తున్నాడు? చేపలు పట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, ఒక్క చేప కూడా పడట్లేదు. ఏమైంది? అదే స్థలములోకి యేసుక్రీస్తు వచ్చి ఏమంటున్నాడు? నువ్వు ఇంకొంచెం లోతుగా వలలు వేయి అంటున్నాడు. ఇంకొంచెం లోతుగా, మీరందరూ కూడా కొంచెం లోతుగా మీ ఆత్మలోకి మీరు చూసినట్లయితే అదే స్థలములో ఎన్ని ప్రయత్నాలు చూసినా ఇప్పటి వరకు విఫలము చూస్తే, అదే స్థలములో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇప్పటి వరకు చూడని విజయము చూడబోతున్నాడు.
అక్కడే ఆన్సర్ ఇస్తాడు, అక్కడే ఏదో ఉంటుంది. కానీ మనము ఆత్మ యొక్క సహాయము తీసుకోవట్లేదు. కాబట్టి ఆదికాండం 21 అధ్యాయంలో అబ్రహాము జీవితంలో హాగరును మనం చూస్తాం. హాగరును తన దాసుడు కుమారుడైన ఇష్మాయేల్ని పంపించేస్తాడు. అబ్రహాము మీరు వెళ్ళిపోండి అని ఒక రొట్టె ఒక నీళ్ళ బుడ్డి ఇచ్చి పంపిస్తాడు. అయిపోయిన తర్వాత ఏమవుతుంది, వారు ఎక్కడున్నారు, ఎడారిలో ఉన్నాడు. ఆ హాగర్ ఏం చేస్తుందంటే ఆ నీళ్ళు అయిపోయిన తర్వాత ఆ బిడ్డను పక్కన పాడేస్తుంది. ఇంకా నీళ్ళు లేవు, ఆహారము లేదు, ఎవ్వరూ లేరు నన్ను ఆదుకోవడానికి, నన్ను బయటికి పంపించేశాడు. ప్రభువా నేను ఈ చిన్నవాడి చావు నేను చూడలేను అంటుంది. ఆదికాండం 21 అధ్యాయం. కెన్ యూ పుట్ దట్ వర్స్ ఫర్ మీ క్విక్లీ ప్లీజ్? వర్స్ 15 వర్స్ 17కి వెళ్ళిపోండి, 16కి వెళ్ళండి, లేదంటే వర్స్ 16. ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకొని వింటి వేత దూరం వెళ్ళి ఆయన ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చానంట. ఎవరు ఏడుస్తున్నారు? ఎలుగెత్తి ఏడుస్తుందంట. 17వ వచనంలో దేవుడు జవాబిస్తున్నాడు. దేవుడు హాగరు మొరను వినెను. చదవట్లేదు మీరు వాక్యం, ఏమనుంది? ఏడ్చింది ఎవరు? మొర ఎవరిది విన్నాడు? నూతన నిబంధనలో ఇది జ్ఞాపకం చేసుకోండి, ఏడుపులకు స్పందించే దేవుడు కాదు, నిబంధనకు స్పందించే దేవుడు. హల్లెలూయా. ఇష్మాయేలుతో నిబంధన ఉంది, అబ్రహాము కుమారుడు కాబట్టి నువ్వు ఏడవద్దు అనట్లేదు. కానీ నిబంధన జ్ఞాపకము చేసుకొని నువ్వు మొరబట్టినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. ఇప్పుడు ఉత్తరం ఇచ్చినప్పుడు చూడు, అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేం వచ్చింది, భయపడకు. ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము విని. ఎవరి స్వరం విన్నాడు? అంతవరకు ఏడ్చి మొత్తుకుంది ఎవరు? హాగరు. దేవుడు ఎవరిని వింటున్నాడు? చిన్నవాడి మొర వింటున్నాడు. నిబంధనలో ఉన్న వారి మొర ఆయన ఎక్కడున్నా ఆలకిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నేను ఏడుస్తున్నా, దేవుడు పట్టించున్నాను. వారి ఏడుపుకి నీ ఏడుపుకి చాలా తేడా ఉంది. వారు ఏడ్చి మొరపెట్టినా వారికి ఒక్కొక్కసారి ఉత్తరము రాదు. కానీ నువ్వు నిబంధనలో ఉన్న వ్యక్తివి. నువ్వు ఏడవక ముందే, నువ్వు మొరపెట్టక ముందే నీ మొర ఆలకించే దేవుడు. హల్లెలూయా. అలాంటి నిబంధన కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? అక్కడికి నీళ్లు తీసుకొని రావట్లేదు చిన్నవాడి దగ్గరికి. చూడండి, చాలా మంది ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను ప్రార్థన చేశాను కాబట్టి ఇప్పుడు పైనుంచి నీళ్లు పడతాయేమో. నో, పైనుంచి ఆత్మ కుమ్మరించబడతాడు. కానీ మీకు కావాల్సినవి అన్నీ ఇక్కడే ఉన్నాయి. దానికి ఏం చేస్తాడు ఆయన? రెవల్యూషన్ ఇస్తాడు, మీ కళ్ళు తెరుస్తాడు. 18వ వచనం, నీవు లేచి ఆ చిన్నవాణ్ణి ఎత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసదని ఆమెతో అనెను. 19వ వచనం, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున, అందరూ చెప్పండి, కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఆయన నీళ్ళ ఊటను తయారు చేయలేదు. నీళ్ళ ఊట ఎక్కడుంది? అక్కడే ఉంది. కానీ ఏం చేశాడు? ఆమె కళ్ళు తెరిచాడంట. ఆత్మలో ప్రార్థించినప్పుడు దేవుడి యొక్క మర్మాలు ఇలాగ మీకు బయలుపరచబడతాయి. అక్కడే జవాబు ఉంటుంది. లోకానికి మరుగై ఉంటుంది, కానీ మీ కళ్ళు తెరవబడతాయి. హల్లెలూయా. మీరు ఎన్నడూ కూడా లేమిలో ఉండరు. అక్కడే దేవుని యొక్క స్వాస్థ్యం ఉంటుంది, అక్కడే ఆయన ప్రొవిజన్ ఉంటుంది. సో ఒక చీకటి గదిలో ఒక లైట్ వేసినట్టు ఉంటుంది. మీరు భాషల్లో ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది ప్రభా, ఏం అర్థం కావట్లేదు, ఈ రిపోర్ట్స్ ఏంటి ఇలాగున్నాయి, నాకేంటి అన్నప్పుడు రమాలా స్టోరబా సెకెరేమా తోరరమా అందరే వెలుగు కలుగుతుంది. అక్కడే జవాబు ఉన్నట్టు తెలుస్తుంది. నీకు ముందుగానే నేను అనుగ్రహించాను, కావాల్సిన అన్నీ కూడా ఇక్కడే పెట్టాను చూడు. అర్థమవుతుందా? సో దేవుని యొక్క ఆత్మ మీకు మర్మాలు ఇస్తున్నప్పుడు ఆయన తర్జుమా చేయడు, మీకు చూపిస్తాడు. ఏం చెయ్యాలో మీకు ఆయన తెలియజేస్తాడు. సో ఇతరులకైతే అవి మరుగుపడి ఉన్నాయి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో హిజ్కియాని పిలిచి అంటాడు, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఆయన అనుగ్రహించి ఉన్నాడు. కానీ చూడండి, 2వ రాజులు 20వ అధ్యాయం క్విక్లీ 6వ వచనం, ఇంకను 15 సంవత్సరాలు ఆయుష్ నీకు ఇచ్చేదను. ఏమైంది? ఆయుష్ ఇచ్చాడా? ఇవ్వాలా? ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 7వ వచనం, పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్దను తెప్పించుకొని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. ఆయుష్ అనే వాగ్దానం ఇచ్చిన తర్వాత కూడా అంజూరపు పండ్లు ఆయనకు
ఇవ్వాల్సి వచ్చింది. దట్ ఈస్ ద రెవల్యూషన్. ఆ అడుగు దేవుడు నీకు చెబుతాడు. ఇప్పుడు కూడా అనేక మందికి ఈ సర్వీస్లో దేవుడు వారి ఆయుష్ను అధికము చేస్తున్నాడు. అనేకమైన సంవత్సరాలు మీకు ఆయుష్ అధికమవుతుంది. ఇప్పుడు ఇచ్చేశాడు. నా మాట నేను పలికినప్పుడే మీకు ఇచ్చాడు. కానీ ఇప్పుడు దాని ప్రకారం ఎలా అడుగులు వేయాలో ఆత్మలో మాట్లాడినప్పుడు నీకు చూపెడతాడు. కొంతమందిని దేవుడు నిన్ను ఆశీర్వదించాను, ఇతరులకు ఆశీర్వాదముగా చేశాను అంటున్నాడు. ఆశీర్వాదంగా చేసిన తర్వాత ఇప్పుడు నువ్వేం చేయాలో ప్రార్థన చేసినప్పుడు, దానియేలు ప్రార్థన చేస్తారు. అక్కడ వారందరూ కూడా విందులో కూర్చున్నప్పుడు ఒక వేలు వచ్చి అక్కడ రాస్తుంది, మేనే టేకేల్ ఉపార్సీస్ అని. అందరూ ఉంటారు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, కెన్ యూ గో టు ద వర్స్. అందరూ ఉంటారు. ఎవరు? గొప్ప శాస్త్రజ్ఞులు ఉంటారు, శకునగాండ్రులు ఉంటారు, చాలా తెలివైన వారు ఉంటారు. కానీ ఎవ్వరికీ అర్థం తెలియదు ఏంటది. వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే, వాళ్ళు కూడా శకునగాండ్రులే, వారికి కూడా మంత్రాలు వచ్చు, వారికి కూడా వేరే విద్య వచ్చు. దేవ ఆత్మ వలన ఆత్మయు వివేకము బుద్ధియు విశేష జ్ఞానము నీ వందున్నదని నిన్ను గూర్చిని వింటిని. ఇప్పుడు దానియేలుతో అంటున్నాడు, నీకు దేవుని ఆత్మ ఉంది, నీకు విశేష జ్ఞానం ఉంది. ఎలాంటి జ్ఞానము? మా శకునగాండ్రకు లేని జ్ఞానము, మా సంస్థానంలో ఎవరికీ లేని జ్ఞానము దేవుని ఆత్మ ద్వారా నీకుందని మాకు తెలిసింది. ఇప్పుడు నువ్వు మర్మము చెప్పు అంటున్నాడు. సో ఇతరులకు మరుగై ఉన్నది ఆయన ఆత్మ ద్వారా దేవుడు మీకు ఆ జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాడు. వారికి తెలియని సంగతులు మీకు తెలవబోతున్నాయి. హల్లెలూయా. చాలా మందికి తెలుసు ఈ రియల్ ఎస్టేట్లో పెడితే ఏమవ్వాలో, మంచిగా అవుతుందని. కానీ ఎక్కడ పెట్టాలి, ఎంత పెట్టాలి, ఎవరిస్తారు ఆ జ్ఞానం? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. యాకోబు జీవితంలో కూడా లాబాను చాలా మోసగాడు. 5 సార్లు ఉద్యోగంలో తన జీతాన్ని మార్చేస్తాడు. ఇది కాదు, అది కాదు, ఇది కాదు, అది కాదు. లాస్ట్కి ఏమంటాడు? ఇది కాదు, సరే మాకు అర్థమైందిలే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, దాని వల్లనే మేము కూడా ఆశీర్వాదం పొందుతున్నాము అని. సో ఇప్పుడు సపరేట్ చేయి. ఎవరు? ఈ చారలు ఉన్నవారు, ఈ మచ్చలు ఉన్నాయి అన్నీ కూడా సపరేట్ చేసి, ఏదైతే చారలు మచ్చలు ఉంటాయో నీకు ఇస్తాము, మిగతావి నేను తీసుకుంటాను అన్నప్పుడు యాకోబుకు ఎవరికి లేని జ్ఞానము దేవుడు ఇస్తాడు. ఎక్కడా మీరు చూడరు. ఏంటి? ఆ గింజలు చూస్తూ ఇక్కడ పిల్లలు కంటుంటే ఆ గింజల మీద ఉన్న చారలు పిల్లల మీద వచ్చాయంట. అలాంటి జ్ఞానము పరిశుద్ధాత్మ సహాయముతో మీరు పొందుకోబోతున్నారు. హల్లెలూయా. లాబాను కంటే కూడా యాకోబుని ఆయన అధికముగా చేశాడు. వాగ్దానం ఉంది, కానీ ఆ వాగ్దానములో ఎలా నడవాలి అంటే ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు. మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు రేషా కరామా సోరమా అందరేరేమా, ఉద్యోగంలో బాస్ నుంచి ఒక ఫైల్ వస్తుంది, ఎవరు సాల్వ్ చేయలేకపోతున్నారు, నాకు ఇవ్వండి, నేను చేస్తాను, మీరు తీసుకోండి. పరిశుద్ధాత్మతో సహాయము చేయండి. ఎవరు ఇవ్వలేని సొల్యూషన్, ఎవరు ఇవ్వలేని జవాబు దేవుడు మీ ద్వారా ఇస్తాడు. హల్లెలూయా. ఇచ్చినప్పుడు ఆ బాస్ని సంతోష పెట్టడానికి కాదు, అక్కడ ఏదో జీతం పెరుగుతుందని కాదు. ఆల్రెడీ దేవుడు నీకు ఆ స్థానాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క బిడ్డల ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయో చూపెట్టడానికి దేవుడు నిన్ను అక్కడ ఉంచాడు. ఆమెన్. ఇట్స్ నాట్ ఫర్ ద సాలరీ ఆర్ జాబ్. దానియేలు నెబుకద్నెజరుకి పనిచేయట్లేదు బబులోను సామ్రాజ్యంలో. దానియేలు దేవాది దేవునికి పని చేస్తున్నాడు. దేవాది దేవుడి నుంచి ఆయనకు ఉద్యోగం వచ్చింది, దేవాది దేవుడి నుంచే పదోన్నతి వచ్చింది, ఆయన జ్ఞానము కూడా అక్కడి నుంచే వచ్చింది. సో ఈరోజు కూడా మీ ఆలోచన అక్కడ ఉండాలి. ఆత్మతో నింపబడిన నాకు ఇతరులకు తేడా ఉంటుంది, మరుగైన విషయాలు నాకు తెలవబడతాయి. ఇలాగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రతిరోజు కూడా సహాయం చేయడానికి ఉన్నాడు. వెలుగునిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, ఆయన శాంతి సమాధానాన్ని ఇస్తాడు, ఆయన జీవ జలనలు ఊరట కలగజేయు జలములు అంటున్నాడు. ఎప్పుడైనా విసుగు నొందినప్పుడు ఒకసారి భాషల్లో ప్రార్థన చేసి చూడండి, ఎంత మనశ్శాంతి వస్తుందో. సో సహాయంగా వచ్చాడు. ఇన్ని బెనిఫిట్స్తో ఇంత మంచి చేయడానికి దేవుడు మనకి భాషలు ఇస్తే దాన్ని సాతాను ఏం చేసింది? ట్విస్ట్ చేసింది. భాషలు ఎందుకు అవసరం లేదు, మీకు అవసరం లేదు, అది ఎవరికో, అది ఎందుకు మాట్లాడాలి, దానివల్ల వచ్చే ఉపయోగమే లేదు అని. సమయం అయిపోయింది కాబట్టి నేను ఇక్కడికి ఆపేస్తున్నాను. భాషల ద్వారా ఎన్నో ఉపయోగాలు. అన్య భాషలు ఎందుకు మాట్లాడాలి అని ఒక సర్మన్ చేశాను నేను, ఆల్మోస్ట్ 2 hours సర్మన్. వినండి, ఎన్నో
క్రియలు భాషలు మాట్లాడడం ద్వారా జరగడం జరిగింది. సో పెంతెకోస్తు దినాన్న వారికి ఊరికే వాగ్దానం ఇవ్వలేదు, ఆత్మతో నింపండి, టైంపాస్కి భాషలు మాట్లాడడానికి కాదు. భాషలు మాట్లాడినప్పుడు వారు జ్ఞానముతో వెళ్ళారు. భాషలు మాట్లాడినప్పుడు వారు మర్మాలు బోధించారు. అప్పటి వరకు లేని ప్రత్యక్ష జ్ఞానం వచ్చింది, అప్పటి వరకు లేని ధైర్యము వచ్చింది. ఈ రోజు కూడా ఇంత వాక్యము, ఇంత జ్ఞానము బోధించడం మా వల్ల అవ్వదు, అది కేవలము పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యము చేస్తున్నాడు. ఆమేన్. ఆయన ఆత్మతో నింపి పరిశుద్ధాత్మతో మాట్లాడిన తరువాత ఆ రోజు నుంచి ఆదిమ సంఘము చరిత్ర మారిపోయింది. అప్పటి వరకు చెయ్యని సూచక క్రియలు, అద్భుత కార్యాలు, మహత్ కార్యాలు మొదలయ్యాయి. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 40వ వచనంలో మనం చూస్తాం, యేసుక్రీస్తు కూడా ఆయన జీవితంలో పరిశుద్ధాత్మను పొందుకోకముందు ఎలాంటి అద్భుత కార్యము చేయలేదు. కానీ ఒక్కసారి ఆత్మను పొందుకొని ఎప్పుడైతే సమాజ మందిరంలోకి వెళ్తాడో వెంటనే అక్కడ ఒక వ్యక్తిని స్వస్థత చేస్తాడు. పౌలు ఆత్మతో నింపబడిన తరువాత వెంటనే సమాజ మందిరంలోకి వెళ్తుండగా అక్కడ ఏమంటారు, లేమ్ మ్యాన్ అంటే కుంటివాడు ఉంటాడు. ఆయనను చూసి, మా దగ్గర బంగారము వెండి లేదు, ఇప్పుడు మాకు ఒకటి ఇవ్వబడింది, ఇంతవరకు మా దగ్గర కూడా లేదు, ఇప్పుడు ఇవ్వబడింది, దాని యొక్క శక్తితో మీతో మాట్లాడుచుండగా యేసు నామములో లే అనగానే మొదటిసారి పేతురు ద్వారా అద్భుత కార్యము జరగడం మనం చూస్తాం. హల్లెలూయా. గొప్ప కార్యాలు పౌలు ద్వారా ఎంత అద్భుత కార్యాలు జరిగాయంటే, తన యొక్క చెంగు, తన ఉన్న ప్రదేశములో నీడ ఎక్కడికి వెళ్ళినా కూడా అద్భుత కార్యాలు జరిగాయి. పరిశుద్ధాత్మ దేవుని ఒక వరముగా, ఒక శక్తిగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఒక వరముగా దేవుడు మనకి ఇచ్చాడు. భాషలు మాట్లాడినప్పుడు కూడా ఆయన మనకు ఇంతవరకు మనకు లేని జ్ఞానాన్ని ఇవ్వడానికి, మర్మాలు ఇవ్వడానికి, ప్రార్థనలో సహాయము చేయడానికి ఇచ్చాడు. ఇలాంటి వరాన్ని మీరు త్రోసివేయవద్దు. ఇలాంటి వాక్యాన్ని మీరు, ఇందాక మనం పౌలు తరికించుకున్నప్పుడు అని చెప్పాము, వారు కఠినపరుచుకున్నారంట. పౌలు చెప్పేది వినము మేము, ఇది అబద్ధము. అపొస్తలుల కార్యం 19వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాం, కఠినపరుచుకున్నారు, మాకు ఇది అవసరము లేదు అన్నారు. అంత మాత్రమే కాదు కానీ వారిని హేళన చేసుకుంటూ వచ్చాడంట. 6వ వచనంలో ఉంటుంది, పౌలును హేళన చేశాడు. ఏం మాట్లాడతారు వీళ్ళకి, పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తున్నాడు, వీళ్ళని వినకండి. తర్వాత verse 7, can I have that verse where next verse, last verse of the day, next verse 9. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక, పౌలు ఎంత చెప్పినా, పౌలు నూతన నిబంధనలో చాలా మట్టుకు రాశాడు, గొప్ప ప్రత్యక్ష జ్ఞానాలు చేశాడు. అలాంటి పౌలు చెప్తున్నా కూడా వారు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున. నేను చెప్పేది కరెక్ట్ కాదు. ఒప్పుకోకపోవడం ఒకటైతే, ఇంకోటి ఏంటంటే తిడుతున్నారంట. ఏంటి ఇదంతా కూడా నాన్ సెన్స్ అని. మీరు అలాంటి వ్యక్తులుగా ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు కనుక మీతో మాట్లాడినట్లయితే, ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయముగా, ఈ లోకములో నాకు ఆదరణకర్తగా, నాకు కావలసినప్పుడల్లో కూడా తన శక్తిని ఇవ్వడానికి వచ్చాడని నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే ఆ ఆత్మతో మీరు నింపబడబోతున్నారు. ఆమేన్. మరి ఒకసారి నింపబడిన వారు కూడా, నాకు ఇంకా ఆత్మలో పూర్ణమైన అనుభవం కావాలంటే కూడా ఆయన నూతన అభిషేకముతో మీరు నింపబడబోతున్నారు. హల్లెలూయా. అందరము లేచి నిల్చుందాం, విశ్వాసముతో దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, ఈ అపరిశుద్ధాత్మను నాకు ఇచ్చావు, నాకు వరముగా ఇచ్చావు. ఇంతవరకు నాకు అర్థము కాకపోయి ఉంటే ఈ రోజు నాకు అర్థమయ్యేలాగా మీరు బోధించినందుకు వందనాలు. ఇది దేవుని యొక్క వరము, నేను స్వీకరిస్తున్నాను. నా జీవితంలో నేను శక్తితో ముందుకు వెళ్ళబోతున్నాను. అద్భుత కార్యాలు, సూచక క్రియలు నాయన యేసు నామములో నాలో, నా ద్వారా జరగడానికి ఆత్మతో నన్ను నింపబోతున్నందుకు వందనాలు. అందరము చేతు పైకెత్తి దేవునిని పరిశుద్ధాత్మతో నింపమని మీరు విశ్వాసముతో అడగండి. 3 రకాలుగా వారు ఆత్మను పొందుకున్నట్లు మనం చూస్తాం. ఎప్పుడైతే వారు ఆత్మను అడిగారో, అక్కడే ఉండి ప్రార్థన చేస్తూ అడిగారో, వారు ఆత్మను పొందుకున్నారు. రెండవదిగా, కొర్నేలు ఇంట్లో అక్కడ ఉన్న వారందరూ, అంటే కొర్నేలుతో పాటు అక్కడున్న ఆయన కుటుంబస్తులు అందరూ కూడా నింపబడ్డారు. అంటే ఆ ప్రదేశములో, ఆ వాక్యము చెప్పే ప్రదేశంలో ఉన్నట్లయితే మీరు పొందుకోగలదు. మూడవదిగా, వారు చేతులేసి ప్రార్థన చేసినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లు మనం చూస్తాం.